మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, పెద్దోళ్ళ కొడుకులు వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఈరోజు అమ్మాయి మీద తప్పుడు మాటలు మోపి ఆమెనే తప్పు చేసినట్టు ఈరోజు నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక అమ్మాయి మీద ఈ విధంగా ఎంతవరకు కరెక్ట్? దేనికోసం ఉన్నాను తెలంగాణ ఇదేనా ఆత్మగౌరవం అంటే? భారత్ మాతాకి జై అంటారు కదా, భారత్ మాతాకి జై అన్న ఆ దొంగ నా కొడుకులు ఈరోజు ఎక్కడికి పోయినరు? ఎందుకు కనబడతలేరు వాడు అక్కడ? ఈరోజు అక్కడ ఒక జర్నలిస్ట్ ఉంటాడు, వాడేవాడు V6లో పనిచేసిన వాళ్ళందరినీ మేనేజ్ చేస్తాడు. వాడు బీజేపీలోనే ఉంటాడు. ఈరోజు రామచంద్రరావుకి అర్థం కావాలి, ఆయన బీజేపీ అది కుటుంబ సమస్య అంట. అరే అవులే, రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా, ఈరోజు రేప్ చేసింది, ఈరోజు అమ్మాయి మీద అగాత్యం చేసింది నీ కేంద్ర మంత్రి వాళ్ళ కొడుకు రావులే. నీకు అర్థం కావాలి అది. కాబట్టి అది ఒక కుటుంబ సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య, ఇది రాష్ట్ర సమస్య, ఇది జాతీయ సమస్య. ఈరోజు జాతీయ స్థాయిలో పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మూసుకున్నారు? అన్ని దేనికోసం మూసుకున్నారు? ఎందుకు మాట్లాడతలేరు? పొన్నం ప్రభాకర్ అంటాడు, ఇక మనం కూర్చొని కొడుకుని తీసుకొచ్చి తప్పు ఒప్పుకో అంటే ఇదేమన్నా ఏమి పేలాడాట ఆడుతుందా? ఒక నేరస్తుని ఎట్లా మాట్లాడతారు? ఒక దిశను అత్యాచారం చేసిన వాళ్ళ గల్లాలు పట్టుకొని తీసుకుపోయి మీరు తుపాకులతో కాల్చి మరీ చంపిండ్రు. అప్పటికి అది ఎంక్వైరీ కాలేదు, కరెక్టే రాంగ్ అని తెలియలే. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలే. కానీ ఇక్కడ వచ్చి 17 ఏళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకా మీరు టెస్ట్లని కాలయాపన చేస్తారా? దేనికోసం సిట్టు? ఏ సిట్టు ఇవాళ వరకు ఏం నిరూపించింది? సిట్ అంటే దాన్ని షిట్ అంటారు. ఈరోజు సిట్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ షిట్ అంటారు. అదొక షిట్ కంపెనీ తప్ప దానివల్ల ఈరోజు జరిగింది ఏం లేదు.